ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందంటున్నారు డాక్టర్ బులుసు రమేష్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారీ కోసం వాడే పదార్థాలు చేటు చేస్తాయని చెబుతున్నారు. ఇక క్యాన్సర్ చికిత్సా విధానాల్లోనూ కొన్నేళ్లుగా ఎన్నో మార్పులు వచ్చాయని వివరించారు. మరి కొన్నేళ్లలో ఈ విధానాల్లో మరిన్ని మార్పులు చూస్తామని చెప్పారు డాక్టర్ రమేష్. క్యాన్సర్ అనగానే కేవలం మహిళల గురించే మాట్లాడతారని, కానీ పురుషుల్లోనూ బాధితులు పెరుగుతున్నారని అన్నారు. ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరించారు. సరే, అయితే ఇండియాలో బర్గర్స్తో పాటుగా ఎక్కువ తినేది ఫాస్ట్ ఫుడ్ అని చెప్పాలి. ఇందులో వాడే టేస్టింగ్ సాల్ట్లు క్యాన్సర్కి కారణం అవుతుంది అనేది చాలా కాలం నుంచి వినిపిస్తున్నమాట. దీని గురించి ఏమంటారు? హై ఫ్యాట్, ఈ ఎక్స్ట్రా ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేవి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్లో అవన్నీ కంట్రిబ్యూట్ చేస్తాయి. ఆ కంట్రిబ్యూట్ చేయడం వల్ల ఏంటంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అది మెయిన్ ఏంటంటే గట్ మైక్రోబయోమ్ డ్యామేజ్ వల్ల వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అది. దాని తర్వాత అంటే ఈ కార్సినోజన్స్ అంటారు అన్నమాట. కార్సినోజన్స్ అంటే ఏంటి? క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ అన్నమాట. ఆ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఈ వీటిలో ఉంటాయన్నమాట. అది ఒక బాడీ చాలా ఎఫిషియంట్, కొన్ని 90% టైం అది ఎలిమినేట్ చేస్తుంది వీటిని. ఎలిమినేట్ చేయకపోతే అది ఓన్లీ ఆ నార్మల్ సెల్స్ని డ్యామేజ్ చేసి క్యాన్సర్ సెల్స్గా అయిపోతాయి అన్నమాట. సో క్యాన్సర్ చికిత్సల్లో గడిచిన దశాబ్ద కాలంలో చాలా రకాల అడ్వాన్స్మెంట్ వచ్చిందని మనం వింటున్నాం. అందులో బయోస్పెసిఫిక్ యాంటీబాడీస్ కానివ్వండి, లేదంటే మెనిన్ ఇన్హిబిటర్స్ కానీ ఇలాంటి వాటిపైన పరిశోధన జరుగుతున్నాయి, కొంతవరకు వినియోగిస్తున్నారు. అండ్ యాంటీబాడీస్కి సంబంధించి చాలా చోట్ల ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. ఇవి ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి? ఈ లాస్ట్ 30-40 ఏళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి. చాలా ఎట్లా అవుతుందంటే, నేను నా క్యాన్సర్ జర్నీ స్పెషలిస్ట్గా స్టార్ట్ అయినప్పుడు 1990s ఇప్పుడు నేను ఇస్తున్న ట్రీట్మెంట్లు అప్పుడు లేవు. ఒకప్పుడు ఒక లంగ్ క్యాన్సర్ పేషెంట్ వచ్చాడంటే మహా అయితే స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ పేషెంట్ 3 నెలలు 6 నెలలు మహా అయితే వాళ్ళు అంత బతుకుతారు. ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్తో మాకు ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ ఉంది, దాంట్లో టార్గెటెడ్ థెరపీ అని ఇంకో ట్రీట్మెంట్ ఉంది. అదేంటి, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటావు రోజుకి, నీకు క్యాన్సర్ షింక్ అయిపోతుంది, ఆ క్యాన్సర్ తగ్గిపోతుంది. ఒక ట్యాబ్లెట్, కీమోథెరపీ అవసరం లేదు, రేడియోథెరపీ అవసరం లేదు, ఒక ట్యాబ్లెట్. ఇవన్నీ అడ్వాన్సెస్ లాస్ట్ 15-20 ఇయర్స్లో అన్నమాట. ఎట్లా అయ్యాయి? అదేంటంటే మనం క్యాన్సర్ని ఒక క్యాన్సర్గా చూసుకోకుండా దానికి ఏంటి డ్రైవ్ చేస్తున్నది, దాని వెనకాల ఏంటి దీన్ని క్యాన్సర్గా అవుతున్నది, దానికి ఏంటంటే ఇప్పుడు టెస్టులు ఉన్నాయి. ఏంటి ఆ టెస్ట్ ఏమంటారంటే జీనోమిక్ సీక్వెన్సింగ్ అంటారు. అంటే ఏంటి, క్యాన్సర్ సెల్స్లో జీన్స్ ఉంటాయి కదా, ఆ జీన్స్ని అనలైజ్ చేస్తామన్నమాట. అనలైజ్ చేసుకుని ఏది ఫాల్టీ జీను ఎక్కడుందని చెప్పేసి ఆ ఫాల్టీ జీన్ కనపడితే దానికి ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ ఏంటి, ఓ ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్ వల్ల ఏంటంటే ఓ రోజు ట్యాబ్లెట్ వేసుకుంటే క్యాన్సర్ షింక్ అయిపోతుంది. దాన్ని క్యూర్ చేయలేము, కానీ షింక్ అయిపోతుంది అన్నమాట. అంటే మెల్లిగా చిన్నదైపోతుంది. ఆ ట్రీట్మెంట్లు 20 ఏళ్ళ క్రితం లేవు. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల మనకేంటంటే ఈ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ రోజులు బతుకున్నారు. కొంతమంది 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా బతికే ఉన్నారు. సో క్యాన్సర్ రిలేటెడ్గా యూకేలో జరుగుతున్నటువంటి మేజర్ పరిశోధనలు ఏంటి, వాటి వల్ల ఇప్పుడున్న సమాజానికి ఏ మేరకు, అంటే ఎంత తొందరగా వాటి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఫస్ట్ ఏం చేస్తున్నామంటే యూకే, యుఎస్ఏ, యూరోప్లో, జపాన్, ఆస్ట్రేలియా అన్నింటిలో కలిపి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దానికి కాజ్ ఏంటి, కారణం ఏంటి, అది మెయిన్. దాని మీద చాలా రీసెర్చ్ అవుతుంది అనమాట. నీకు కాజ్ కనుక్కుంటే, ఆ కారణం కనుక్కుంటే దట్ మీన్స్ యూ కెన్ ట్రై అండ్ మినిమైజ్ రిస్క్ అనమాట. ఏంటి, పలానా పర్టికులర్ పాపులేషన్లో ఈ జనాభాలో ఇట్లా క్యాన్సర్ వస్తుంది, దాన్ని ఎట్లా తగ్గించుకోగలము, అది చేసుకోవచ్చు. ఆ రీసెర్చ్ చాలా అవుతుంది. ఇంకోటి ఏంటంటే అన్ని క్యాన్సర్స్ సిమిలర్ కాదు అని అది ఇంకోటి బాగా తెలిసింది మాకు ఇప్పుడు. అందుకని ఆ పేషెంట్కి పర్సనలైజ్ థెరపీ అని ఒక కొత్త పేరు పెట్టారన్నమాట. పర్సనలైజ్ థెరపీ అంటే ఏంటి, ఆ పేషెంట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అన్నమాట. నీకు పలానా క్యాన్సర్ ఉంది, ఆ పలానా క్యాన్సర్లో ఈ పలానా జీను కొంచెం ఫాల్టీగా ఉంది, నీకు ఈ ట్రీట్మెంట్ నీకే పనిచేస్తుంది, ఆ పక్కన పేషెంట్ పనిచేయదు. అది పర్సనలైజ్ థెరపీ అన్నమాట. అది హోలీ గ్రెయిల్ అంటారు. హోలీ గ్రెయిల్ అంటే మనకి అచీవ్మెంట్ అన్నమాట. అది వస్తున్నది నెక్స్ట్ 20, 30, 40, 50 ఇయర్స్లో, 30, 40, 50 ఏళ్ళలో అది రియాలిటీ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం బాప్సీ తీసుకుంటాము,
మనం ఎండోస్కోపీ చేసుకుంటాము, సిటీ స్కాన్ చేసుకుంటాము. 40-50లలో నువ్వు ఈ మాల్కి వెళ్తావు, మాల్కి వెళ్ళి వచ్చిన బ్లడ్ శాంపుల్ ఇస్తావు, లేకపోతే ఒక మైక్రోచిప్ పెడతారు, దాంట్లో డయాగ్నోసిస్ వస్తుంది. అది ఇప్పుడు మనకేంటే మరీ ఏంటో వెట్టిగా ఇస్తున్నాడు బాగాలేదని చెప్పేసి, కానీ 50లలో అది రియాలిటీ అవుతుంది. సో ఫ్యూచర్లో నీకు డాక్టర్స్ ఉంటారు, కానీ ఏంటంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అది డయాగ్నోస్ చేస్తుంది మన క్యాన్సర్ని, అది రియాలిటీ. సార్, ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి జరుగుతున్నటువంటి పరిశోధనలో ఎక్సోజోమ్ల వినియోగం, ఆర్గనాయిడ్ల వినియోగం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? మనం వేరియస్ చాలా ఇది లెబొరేటరీలో సెల్స్ గ్రో చేయాలని చూసుకుంటాం అన్నమాట. అది చిన్న పెట్రీ డిష్లో గ్రో చేసుకుంటాము. దాని తర్వాత మళ్ళీ అంటే చిన్న ఆ సెల్స్ని మళ్ళీ ఇంప్లాంట్ చేస్తామన్నమాట. దాన్ని ఆర్గనాయిడ్స్ అంటారు. దాన్ని ఆర్గనాయిడ్స్ అంటే కొంచెం చిన్న లంప్గా వెళ్తుంది, చిన్న లంప్లే. దాని తర్వాత ఒక్కోసారి అంటే దాన్ని ఎలకల మీద ఇంప్లాంట్ చేస్తామన్నమాట. అది దాన్ని కూడా చేస్తాము. దాని అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఈ కొత్త డ్రగ్స్, కొత్త మందులు అవన్నీ టెస్ట్ చేయొచ్చు ఈ వీటి మీద. మళ్ళీ హ్యూమన్స్ మీద, మన మనుషుల మీద టెస్ట్ చేయకుండా, హ్యూమన్ బీయింగ్స్ మీద టెస్ట్ చేయకుండా ఈ ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే ఇవి పనిచేస్తాయా, నీకు ఇట్లా టార్గెట్ మీద హిట్ చేస్తే టార్గెట్ స్టాప్ చేయొచ్చా, స్విచ్ ఉంటే స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయొచ్చా, అట్లాంటివి వాటి మీద చేయొచ్చు అన్నమాట. దాని తర్వాత ఆ డ్రగ్స్, ఆ మందులు మటుకు హ్యూమన్ బీయింగ్స్లో వస్తాయన్నమాట. కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక రకమైన పరీక్ష ఉంది, ఇంకో క్యాన్సర్కి ఇంకో రకమైన పరీక్ష ఉంది. అసలు మనకు వచ్చే అన్ని రకాలైనటువంటి క్యాన్సర్లకి కలిపి టెస్టులు ఉన్నాయా, లేవా? ఒక ఫ్రేజ్ ఒకటి ఉంది ఇంగ్లీష్లో, ఈ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ బాస్కెట్ అని చెప్పేసి, వన్ టెస్ట్ ఫర్ ఆల్ అని చెప్పేసి. అది లేదు, ఇంకా అది వస్తుంది. కానీ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీతో మనకి ఇండివిజువల్ క్యాన్సర్స్గా టెస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ క్యాన్సర్ అంటే స్క్రీనింగ్ ఉంటే స్క్రీనింగ్ చేసుకోవచ్చు. మనకి స్క్రీనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మోస్ట్ కంట్రీస్లో ఉన్నాయి, ఇక్కడ ఇంకా లేవు. లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూకేలో స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్లో. వాళ్ళకి సిటీ స్కాన్స్ పెడతారన్నమాట రిస్క్ పేషెంట్స్కి. ఇక్కడ ఇంకా చేశారు కానీ అది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ప్రాస్టేట్ క్యాన్సర్కి ఏంటి, సింపుల్ బ్లడ్ టెస్ట్ PSA దానికి చేసుకోవచ్చు. అది కొంచెం ఎక్కువగా ఉంది, దానికి MRI స్కాన్ అవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ కానీ, ఒక సింపుల్ స్కాన్ కానీ అది ఇంకా రాలేదు. కానీ మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే అది వస్తుంది. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందంటే నెక్స్ట్ 40-50 ఇయర్స్లో అటువంటి టెస్ట్ రావచ్చు. సార్, ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే, మనం ఎక్కువగా మహిళల్లో వచ్చే క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ గురించి కానీ అవేర్నెస్ ఇస్తాం, చాలా ఎక్కువగా చెప్తాం, టెస్టులు చేయించుకోండి టెస్ట్. కానీ పురుషుల్లో వచ్చే క్యాన్సర్ల గురించి చాలా తక్కువ మాట్లాడటం. నిజంగా మెన్లో ఏ ఏజ్ తర్వాత అసలు రెగ్యులర్ టెస్టింగ్ అవసరం, ఎవరికి అవసరం? మగవాళ్ళు వెళ్ళరు డాక్టర్ దగ్గరికి. యంగ్ పేషెంట్స్లో టెస్టికులర్ క్యాన్సర్ అని ఉంటుంది, క్యాన్సర్ ఆఫ్ ది టెస్టిస్. ఏంటి అది క్యూరబుల్, అది ఏంటి క్యూర్ చేయొచ్చు. అది ఏంటి, అది స్ప్రెడ్ అయిపోయినా కూడా క్యూర్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ యంగ్ మెన్, ఈ మగవాళ్ళు 20 ఏళ్ళ వాళ్ళు వెళ్ళరు. చిన్న ఇంత పెద్ద లంప్ ఉంది, టెస్టిస్లో వెళ్ళరా అంటే వెళ్ళరు, వెళ్ళరు. దాని తర్వాత ఏంటంటే అది స్ప్రెడ్ అయిపోతుంది. ఆ ఎడ్యుకేషన్, అవేర్నెస్ చేయాలన్నమాట. ఆ బ్యారియర్స్ బ్రేక్ చేయాలి. ఉమెన్లో మనకి ఎట్లా చేస్తున్నాం అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వచ్చింది, అందరూ మ్యామోగ్రామ్స్కి వెళ్తారు, MRI స్కాన్స్కి వెళ్తారు, అట్లా వెళ్తారు. సేమ్ థింగ్ ఇది సర్వైకల్ స్క్రీనింగ్కి ప్యాప్స్ మీద అవి చేస్తాము, అవి చేస్తాము. అది మెన్లో ఏంటి, యాటిట్యూడ్ అన్నమాట. యాటిట్యూడ్ వల్ల కొంచెం మనకు ఇట్లా ఉంది, డిఫికల్టీస్ ఉన్నాయి. ఆ యాటిట్యూడ్ ఓవర్కమ్ చేస్తే అప్పుడు మీరు ఆ మగవాళ్ళని రీచ్ అయ్యి, ఓకే ఇట్లా చేసుకోవాలి, ఇట్లా PSA చేసుకోవాలి, ఇట్లా నీకు బాల్ క్యాన్సర్ తీసుకుంటే ఇది చేసుకోవాలి, లంగ్ క్యాన్సర్ తీసుకుంటే ఈ CT స్కానింగ్ వస్తే ఆ CT స్కానింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి అని వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయాలి. అది మెయిన్. సరే, అయితే క్యాన్సర్లకి మనం వ్యాక్సిన్ల గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా HPV గురించి ఎక్కువ పాపులర్గా ఉంది. కానీ ఆ వ్యాక్సిన్ గురించి మాట్లాడే వాళ్ళలో దాదాపు 90% మంది వ్యాక్సిన్ వేయించడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి. దాని చుట్టూ ఉన్నటువంటి చాలా రకాల అపోహలు అనొచ్చు. నిజంగా అవన్నీ అపోహలేనా? HPV వ్యాక్సిన్ అంటే ప్రతి ఒక్కరు వేయించాల్సిన అవసరం ఉంటుందా? దీని మీద మనకున్న అపోహల గురించి మీరేమంటారు? క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఈ మధ్యలో వచ్చాయి. ఎందుకు వచ్చాయి, అది కొన్ని స్పెసిఫిక్ వ్యాక్సిన్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ ఏంటి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని, అది మెయిన్ రీజన్. HPV మనకేంటంటే యాంటీ HPV వ్యాక్సిన్ ఒకటి ఉంది.
అది హై రిస్క్ పాపులేషన్లో అంటే ఈ టీనేజ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే క్యాన్సర్ రిస్క్ డ్రమాటిక్గా తగ్గిపోతుంది అన్నమాట. చాలా బాగా తగ్గిపోతుంది. అది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, లాంగ్ టర్మ్ సేఫ్టీ ఆల్రెడీ వాళ్ళు మన ఎస్టాబ్లిష్ చేశారు. అందుకని లాంగ్ టర్మ్లో ఇవన్నీ మనకేంటంటే ఈ ఇగ్నోరెన్స్ వల్ల, తెలియకపోవడం వల్ల ఈ అపోహలు అన్నీ వస్తాయన్నమాట. భయం వస్తుంది, ఏంటో అని చెప్పేసి మనకు 1950s, 40s, 60s పోలియో వ్యాక్సిన్ కూడా అదే అనుకున్నారు. అబ్బాయి వేయకూడదు అది అని చెప్పేసి. కానీ పోలియో ఎంత చాలా వచ్చిందంటే నీకు పెరాలసిస్ వస్తుంది. సేమ్ థింగ్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లో కూడా అంతే. అది నువ్వు ఎర్లీ డయాగ్నోసిస్ చేయకపోతే ట్రీట్మెంట్ చాలా డిఫికల్ట్, క్యూర్ చేయడం డిఫికల్ట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. క్యాన్సర్ లాంటి వాటికి ఏం చేస్తే మనం దీని బారిన పడకుండా ఉండొచ్చు? ఒకవేళ పడినా తొందరగా ఐడెంటిఫై చేయడానికి ఒక కామన్ పీపుల్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతాం మేము, క్యాన్సర్ రిస్క్ రెడ్యూస్ చేయొచ్చా అంటే మనందరికీ రిస్క్ ఉంది. ఎట్లా తగ్గించుకుంటాం ఆ రిస్క్ని? సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే స్మోకింగ్, ధూమపానం. అది తగ్గించాలి కాదు, కంప్లీట్గా మానేయాలి. ఆ లైఫ్ స్టైల్. ఇంకోటి ఏమైందంటే ఈ లాస్ట్ 10-15 yearsలో ఎక్సర్సైజ్ అంటే నువ్వు మరీ జిమ్కి పోయి అట్లా చేయవలసిన లేదు. నడకలు 2 మైళ్ళు, 2 కిలోమీటర్లు నడు, 3 కిలోమీటర్లు నడు, అట్లా నడకలు ఎక్సర్సైజ్ చేసుకుంటే కొన్ని స్పెసిఫిక్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే నువ్వు క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గించుకోవచ్చు. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆల్కహాల్ కూడా తగ్గించాలి. మరీ కంప్లీట్గా వద్దు అనము, తగ్గించుకుంటే బెటర్. వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. అది మరీ ఓవర్ వెయిట్గా ఉంటే అది అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట ఈ క్యాన్సర్ వల్ల. సో ఇది జిస్ట్ క్యాన్సర్లకు సంబంధించి డాక్టర్ రమేష్ పులుసు గారు చెప్పినటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.